ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరద బాధితుల లిస్టులో చేరారు. ఎందుకని అనేటువంటి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన హైవే నెంబర్ 216కి సమీపంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఈ భూమిలోనే నివాసం ఇక్కడ ఇల్లు కట్టించుకుని పిఠాపురం స్థానికుడిగా ఉంటాను అని చెప్పి ఎన్నికల సమయంలో ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఈ మేరకు ఇంటి పనులు అక్కడ మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇటీవల ఏలేరు రిజర్వాయర్కి భారీగా వరద వచ్చి చేరటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక ఏలేరు కాలువకు వచ్చినటువంటి వరద కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలన్నీ కూడా మునిగిపోయాయి. దీంట్లో భాగంగానే పవన్ ఇల్లు నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం కూడా ముంపుకి గురైంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనించినట్లయితే ఇది పూర్తిగా ఒక పెద్ద చెరువుని తలపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మునిగిపోవటంతో వరద ముంపుకి గురైనటువంటి పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం ఇప్పుడు వరద బాధితుల్లో పవన్ కూడా చేరారు అని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు నడుస్తున్నాయి.